మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి సున్నితంగా క్లాస్ స్పీకర్. సీనియర్ మంత్రులు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు సీఎం. ఒకవైపు కోర్టులో కేసులు ఉండగా స్థానిక సంస్థల ఎన్నికలపై మాట్లాడటం ఎందుకన్నారు. ఓ మంత్రి సర్ది చెప్పే ప్రయత్నం చేసినా సీఎం వినిపించుకోలేదు. మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి సున్నితంగా క్లాస్ స్పీకరు. సీనియర్ మంత్రులు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు సీఎం. ఒకవైపు కోర్టులో కేసులు ఉండగా స్థానిక సంస్థల ఎన్నికలపై మాట్లాడటం ఎందుకన్నారు. ఓ మంత్రి సర్ది చెప్పే ప్రయత్నం చేసినా సీఎం వినిపించుకోలేదు. మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి సున్నితంగా క్లాస్ స్పీకరు. సీనియర్ మంత్రులు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు సీఎం. ఒకవైపు కోర్టులో కేసులు ఉండగా స్థానిక సంస్థల ఎన్నికలపై మాట్లాడటం ఎందుకన్నారు. ఓ మంత్రి సర్ది చెప్పే ప్రయత్నం చేసినా సీఎం వినిపించుకోలేదు. మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి సున్నితంగా క్లాస్ స్పీకరు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, ఏ సందర్భంలో ఈ కామెంట్స్ చేశారు సీఎం? ఏం జరిగింది? వీళ్ళ మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశాన్ని ఏర్పాటు చేశారు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో. సమావేశంలో ప్రధానంగా రైతు భరోసాకు సంబంధించినటువంటి విషయంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం మీద చర్చించాలనేటి ఎజెండాతో ఈ సమావేశం జరిగింది. అయితే ప్రధానంగా పూర్తిగా ఈరోజు రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశం మీదనే చర్చ జరిగింది. దీంట్లో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంపై ఒకరిద్దరు మంత్రులు మాట్లాడినటువంటి వ్యాఖ్యల మీద సీఎం కొంత సీరియస్ అయ్యారు. ఓ రకంగా చెప్పాలంటే సున్నితంగానే సందర్భం లేకుండా చేసినటువంటి కామెంట్స్ కు సంబంధించినటువంటి విషయం మీద కూడా ఆయన సీరియస్ గానే రియాక్ట్ అయినట్టు తెలుస్తుంది. ఒక రకంగా గతంలో జరిగినటువంటి సమావేశాల కంటే ఈ రోజు సీఎం స్పందించినటువంటి తీరు కూడా కొంత డిఫరెంట్ గానే ఉన్నట్టు ఒకరిద్దరు మంత్రులు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే చాలా మంది మంత్రులు కూడా ఇప్పటికే ఒకరిద్దరు మంత్రుల మీద అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేశారు. అన్ని శాఖలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కొందరే మంత్రులు మాట్లాడుతున్నారని, స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల మీద కూడా కేబినెట్ సమావేశం జరుగుతున్నట్టు కానీ, అలాగే త్వరలోనే నోటిఫికేషన్ షెడ్యూల్ లాంటి ప్రక్రియ మొదలవుతుందని కామెంట్ చేసినటువంటి అంశాల మీదనే సీఎం కొంత అసహనాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ 42% రిజర్వేషన్ కి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి హైకోర్టులో ఇప్పటికే కేసులు ఉన్నాయి. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకోకుండా ఇలాంటి స్టేట్మెంట్ చేయడం వల్ల అది రాజకీయంగా కూడా కొంత ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చేటువంటి అంశంలో జాగ్రత్తగా ఉండాలనేటువంటి సూచన చేశారు. కామెంట్లు చేసినటువంటి మంత్రులు కొంత రిప్లై ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా సీఎం కొంత వినిపించుకోలేదు అనే సమాచారం కూడా ఉంది. మొత్తానికి చాలా రోజుల తర్వాత మంత్రులు మాట్లాడుతున్నటువంటి వ్యవహార శైలి కావచ్చు, మంత్రులు మాట్లాడుతున్నటువంటి ప్రెస్ మీట్లకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటి మీద కూడా జాగ్రత్తగా ఉండాలని, మీరంతా సీనియర్ మంత్రులు ఎవరికి చెప్పించుకునేటువంటి పరిస్థితి ఉండకూడదు అనేటువంటి కామెంట్ ను కూడా మొదటిసారి సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా ఉదయం నుంచి అటు పిసిసి చీఫ్ ఇటు సీఎం కూడా మంత్రులు చేసినటువంటి కామెంట్స్ కు సంబంధించి ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల మీద చేసినటువంటి కామెంట్స్ ని పర్టికులర్ గా అలాంటి కామెంట్స్ ని కొంత పార్టీ ఇటు సీఎం కూడా సీరియస్ గా తీసుకున్నట్టు కనపడుతోంది. థ్యాంక్ యూ చారి.